रूपिणी रूपरहित हिंसा योगीश्वर वीरधन्मज माता की जय। పూజ్యులకు సత్పద్గులకు అందరికీ కూడా నమస్కారాలు। ఈరోజు మనము ఈ యొక్క అమ్మగారు సన్నిధానం అంటే అమ్మగారు దీనికి తపోవనం అని నామకరణం చేశారు। ఈ తపోవనంలో అమ్మగారు గుడి నిర్మాణం చేయాలని ఆయన గుడి నిర్మాణం చేసి అక్కడ మేము కొద్ది రోజులు ధ్యానం చేస్తుంటాము। ఆ తర్వాత ఇంట మీద కూడా ఉంటామని మొదలు సంకల్పం చేసుకున్నారు అమ్మలు। ఆ ప్రకారం ఈ గుడి నిర్మాణం చేయడానికి జరిగింది, కానీ ఎందుకనో తొందరగా చేయలేకపోయినా మరి దైవ ఇచ్చే మనకు అర్థం కాదు। అమ్మగారు ఆ విధంగా ఆదేశం ఇచ్చారు। ఇంకా ఏమన్నారంటే అమ్మగారు ఇక్కడ గుడి నిర్మాణం చేసి అమ్మగారిని మహావిష్ణు అవతారంలో బ్రహ్మకమలం నందు అమ్మగారు పద్మాసీనులై ఉండేటట్టు కూడా ఇక్కడ విగ్రహాన్ని స్థాపన చేయాలి అనేది కూడా అమ్మగారు ఆదేశించారు। అది కూడా జరుగుతుంది। ఆ విగ్రహం చూడటానికి ఎంతోమంది వస్తారు నాయన అని గారు అమ్మగారు అన్నారు। అది జరుగుతుంది। ఇప్పుడు మీరందరూ కూడా భక్తులందరూ కూడా చెప్పంగా అందరూ వచ్చి ఈ యొక్క సేవలో పాల్గొన్నారు। ఇంకా అమ్మగారి గురించి మీకు అంతా తెలియంది ఏం లేదు, ఎన్నో అద్భుతాలన్నీ విన్నారు, అన్నీ వింటున్నారు, ఇంకా వినబోతారు కానీ ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు। ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే 90% ఉన్నారు అజ్ఞానంలో। ఇంకా జ్ఞానంలోకి ఇప్పుడైనా రావాలి, ఇప్పుడైనా తెలుసుకోవాలి అమ్మగారిని। ఎందుకంటే అమ్మగారు ఎన్నో మహిమలు చూపెట్టారు। ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఉంటూ కూడా తపస్సు చేశారు। శివాలయంలో కూర్చొని తపస్సు చేసి శంకరుని ప్రత్యక్షం చేసుకున్నారు। మళ్ళీ తను ధ్యానం చేసుకోవటానికి ఒక గది నిర్మాణం చేసి అందులో కూడా 72 రోజులు తపస్సు చేసి గోడలు పాల్గొట్టుకుని అంతా అమ్మ వచ్చింది అందరూ కూడా పెద్దలంతా చూశారు। వాళ్ళ ద్వారా మనమంతా విన్నాము, కానీ ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం, ఇంకా అజ్ఞానం। కానీ అజ్ఞానం విడిచే సమయం ఆసన్నమైంది। నేను ప్రపంచం యుద్ధం వస్తుంది, 3 వంతుల జనాభా పోతుంది, 1 వంతు మాత్రమే ఉంటుంది। ఆ 1 వంతు వారు ఎవరయ్యా అంటే భక్తులు। ఎవరైతే భక్తులు ఉన్నారని భగవంతుడు ఈ యొక్క అరాచకాల నుంచి, ఈ యొక్క విషగాలి నుంచే కానీ, అగ్నిబాధల నుంచి కానీ, ఆటంబాంబుల నుంచి కానీ భగవంతుడు భక్తులు మాత్రం ఏం చేయకుండా కాపాడుతానైనా అటువంటి రోజు వస్తుంది। అమ్మగారి యొక్క భక్తులు, భగవద్భక్తులు ఎవరైతే భక్తిలో ఉండి, ఎవరైతే ధర్మం సత్యం అహింసా మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళకే రక్షణ ఉన్నదని తెలుసుకోవాలి అందరూ। ఇకనైనా తెలుసుకొని ఇంకా వెలుగులోకి రావాలి। మనం తెలుసుకునే లేకే అది తెల్లారిపోతుంది। అది తెలియంగానే తెల్లవారం వచ్చేది, మనం అందరం తెలుసుకుంటే టాయిపాయా ప్రపంచం అంటారు। అప్పుడు ఉండేటోళ్ళు ఎవరో పోయేటోళ్ళు ఎవరు। ఇప్పుడే మనం ఇల్లు ఉండంగానే వెలుతురు ఉండంగానే ఇల్లు సర్దుకోవాలంటారు కదా। ఆ దీపం ఉన్నప్పుడే మనమంతా కూడా అమ్మగారిని గట్టిగా పట్టుకోవాలి, తెలుసుకొని ఇంకన్నా తెలుసుకోండి। అజ్ఞానంలోకి పోకుండా జ్ఞానంలోకి రావాలన్నమాట। జ్ఞానం అంటే ఏంటంటే తానెవరు, తాను ఎందుకు వచ్చాను, తాను ఏమవుతాను అని తెలుసుకోవాలి। తాను ఎక్కడి నుంచి వచ్చాను, తాను మళ్ళీ ఏమవుతాను, తాను ఏం చేస్తే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ స్థానానికి పోవటం అనేది తెలుసుకునేది జ్ఞానము అంటారు। ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గురువుల యొక్క సన్నిధానంలోనే దొరుకుతుంది। కాబట్టి మన యొక్క అదృష్టం అనుకోవాలా। అమ్మగారు ఇక్కడ ఎక్కడో పోయి ఏదో హిమాలయాలను అందరి లెక్క తపస్సు చేయటం లేదు, లోకోద్ధరణ చేయటానికి అమ్మగారు మన మధ్యన ఉండి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అమ్మవాళ్ళు ఎక్కడికి కూడా పోకుండా తపస్సు చేసుకుంటానే జయించి లోకాన్ని ఇప్పుడు తన చుట్టంతా తిప్పుకునే యొక్క శక్తిని ఆ భగవంతుడు సంపాద్యం చేసుకున్నాడనమాట। అయితే అమ్మని ఎందుకు మహావిష్ణు అవతారం అంటే అమ్మ తపోనిష్ఠుడై ఉన్నప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సర్వం తానైపోయి వెలిగేదంట ధ్యానంలో ఉన్నప్పుడు। అది ఆత్మస్థితిని అమ్మ పొందేరు ఎక్కడ? ధ్యానముందు క్షేత్రం మీద। అటువంటి క్షేత్రానికి మనం దగ్గర ఉన్నామంటే మనం ఎంత పుణ్యవంతులో తెలుసుకోవాలా। ఇకనైనా కూడా జంతువులను హింసే పాపకర్మాన్ని వదలకపోతే వాళ్ళకి చిక్కేది ఏముండదు, వాళ్ళకి ఏమీ దొరకదు।
వాళ్ళందరూ కూడా అధోగతి పాలవుతారని సత్యమని మాట తెలుసుకొని ఇకనైనా కానీ అమ్మగారి యొక్క నామాన్ని, అమ్మగారి యొక్క ధ్యానాన్ని, అమ్మగారి యొక్క స్మరణ అందరూ కూడా స్వీకరిస్తూ ధన్యులు కావాలని నేను మనవి చేస్తున్నాను. అందరూ కూడా మా మనవిని మన్నిస్తారని నేను మళ్ళీ అనుకుంటూ వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరేఖ నీలధర్మ జమాతా కీ జై.